హలో, నేను మిస్ యశ్రావు. ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం బంగారానికి గోల్డెన్ ఆఫర్ ప్రకటించింది. ఏంటి ఆ గోల్డెన్ ఆఫర్? ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక రకంగా ప్రజల నుంచి బంగారం బయటికి తీయించాలి అనేది ఒక అల్టిమేట్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగా లేటెస్ట్గా ఇచ్చినటువంటి ఆఫర్ ఏంటంటే, ఇప్పటి వరకు గోల్డ్ లోన్స్కి సంబంధించి ఒకేసారి పేమెంట్ చేయాల్సి వస్తుంది, వడ్డీతో సహా. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ప్రకటించిన దాని ప్రకారం ఈఎంఐల తరహాలో ఈఎంఐల రూపంలో పే చేయొచ్చు అనేటువంటి ఒక ఆఫర్ని ఆర్బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ నాటికి లెక్క ఇస్తే కనుక ఆర్బీఐ ఇప్పటి వరకు దాదాపు 1,40,00,000 విలువైనటువంటి బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు అనేది వెల్లడించింది. అయితే ఇంకా కూడా భారతీయుల్లో చాలా బంగారం ఉంది. దీన్ని బ్యాంకుల్లో పెట్టి లోన్ తీసేటువంటి వెసులుబాటు కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం వెనుక చాలా వ్యూహాలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ల్యాండ్ కానీ లేదా గోల్డ్ కానీ, ఈ రెండు అనేది సామాన్యులకి అందరికీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిమం గ్యారంటీ కింద కనిపిస్తూ ఉన్నాయి. ఈ ల్యాండ్ కొన్నా లేదంటే గోల్డ్ కొన్నా లిక్విడిటీ తగ్గుతుంది. ఫలితంగా మార్కెట్లో కొంత ద్రవ్యోల్బణం పెరగడం కానీ, లేదంటే స్కేర్సిటీ కరెన్సీ ఏర్పడటం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి భారతదేశంలో బంగారాన్ని కొనుగోలు చేసి దాచుకునేటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దాన్ని ఒక సెంటిమెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి దాచుకునేటువంటి కంట్రీ లేదంటే దాచుకునేటువంటి ప్రజలు ఎవరైనా ఉన్నారంటే అది భారతదేశం. అయితే మిగతా దేశాల్లో బంగారం కొన్నప్పటికి కూడా దాన్ని బ్యాంకుల్లో పెట్టి లోన్ తీసుకోవటం, దాన్ని మళ్ళా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద వేరే రూపాల్లో వాడుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ భారతదేశంలో అది జరగట్లేదు. అందుకే నరేంద్ర మోడీ గారు నోట్ల రద్దు తర్వాత బంగారాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే భారతదేశ ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకత కారణంగా ఆయన ఆలోచన నుంచి తాత్కాలికంగా విరమించుకున్నారు. కానీ బంగారు కొనుగోళ్ల మీద మాత్రం చాలా ఆంక్షలు పెట్టారు. 2 లక్షలకి మించి మీకు కరెన్సీ ఇస్తే బంగారం ఇవ్వరు, ఆన్లైన్ పేమెంటే ఉండాలి. ఇంతకుముందు అలాంటి పరిధి అనేది లేదు. సో ఇప్పుడు ప్రజల దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని బ్యాంకులకు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీరు బంగారం పెడితే మీ బంగారానికి లోన్ ఇస్తారు. ఆ లోన్ని కాలపరిమితి పెడతారు. ఆ కాలపరిమితి లోపల ఏం చేయాలి, తీసుకున్నటువంటి రుణము ప్లస్ ఇంట్రెస్ట్, ఈ రెండు చెల్లిస్తే తప్ప మీకు గోల్డ్ ఇవ్వరు. ఓకే, ఒకవేళ ముందుగా చెల్లించాలి అనుకుంటే ముందుగా చెల్లించినప్పటికీ కూడా మొత్తం చెల్లించాలి వడ్డీతో సహా. కాబట్టి ఒకేసారి మొత్తాన్ని చెల్లించడం కొంత భారంగా మారుతుంది కస్టమర్స్కి. చెల్లించలేనటువంటి పక్షంలో వేల వేస్తున్నారు బ్యాంకులు. దాంతో గోల్డ్ని కోల్పోయేటువంటి పరిస్థితి చాలామందికి ఏర్పడుతుంది. ప్లస్ దీంట్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయి అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గమనించింది. ఏంటి, గోల్డ్ బ్యాంకులో లోన్ పెట్టుకునేటప్పుడు ఇది సరైనదా కాదా అనేది కొంత రబ్ చేస్తారు. ఆ రబ్ చేసినప్పుడు కొంత నష్టపోతారు. ఒకటి. రెండేంటంటే, ఈ గోల్డ్ సరైనదా కాదా అని చెప్పి వాల్యూ వేసేటువంటి వాళ్ళ దగ్గర కొంత మ్యానిపులేషన్ జరుగుతుంది. ఆ కారణంగా బ్యాంకర్స్ కొంతమంది ఫ్రాడ్కి పాల్పడుతున్నారు అనేది రెండో అంశం. మూడేంటి, గోల్డ్ వేలం వేసేటప్పుడు ఒకవేళ లోన్ కట్టకపోతే అప్పుడు కూడా దానికి సంబంధించిన తూకాల్లో కానీ నాణ్యతలో కానీ ఫ్రాడ్కి పాల్పడుతున్నారు కొంతమంది బ్యాంకర్స్ అనేది ఆర్బీఐ యొక్క అభిప్రాయం. అందుకే ఇప్పుడు ఈ గోల్డ్ వేలాన్ని తగ్గించే పరిస్థితుల్లో బ్యాంకుల్లో మీరు ఎప్పుడైనా గోల్డ్ పెట్టచ్చు, లోన్ తీసుకోవచ్చు. దానికి ఈఎంఐల పద్ధతిలో మీరు పే చేయొచ్చు అప్పుని. ఇప్పుడు ఒక హౌస్ తీసుకుంటే హౌస్కి సంబంధించి ఈఎంఐ ఎలా పే చేస్తున్నామో అదేవిధంగా మీ దగ్గర తులం బంగారం ఉన్నా కానీ దాన్ని బ్యాంకులో పెట్టేసి మీరు అప్పు తీసుకొని ఈఎంఐల రూపంలో మీరు పే చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రెడిట్ కార్డు ఉంది. క్రెడిట్ కార్డు మనం వినియోగించుకుంటే కనుక ఫ్లెక్సీ పే అనేటువంటి సిస్టమ్ ఉంది. ఆ ఫ్లెక్సీ పే సిస్టమ్ కూడా అది కూడా అంతే, ఈఎంఐల రూపంలో పే చేయొచ్చు.
అలాగే మనం హౌస్ కొనుక్కున్నా అంతే. అలాగే ఇతర మీకు గృహోపకరణాలు కొనుక్కున్నప్పుడు కూడా ఫ్రిడ్జ్లు లేదంటే ఏసీలు ఇవన్నీ కొనుక్కున్నప్పుడు కూడా షాపుల వాళ్ళు వాయిదాల పద్ధతిలో చెల్లించేదానికి ఈఎంఐలు పద్ధతిని అనుసరిస్తున్నారు. సేమ్ అదే తరహాలో ఇప్పుడు గోల్డ్ లోన్కి ఈఎంఐల పద్ధతిని పెట్టాలి అనేటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, ఆర్బీఐ తీసుకుంది. సో దీంతో చాలామంది గోల్డ్ పెట్టడానికి బ్యాంకులకు ముందుకు వస్తారు. కారణం ఏంటంటే డబ్బు అవసరమైతే కనుక ఇమీడియట్గా బ్యాంకులో పెడితే ఎలాంటి కండిషన్స్ లేకుండా అమౌంట్ ఇస్తాయి. అదే మిగతా లోన్లకి అంత వెసులుబాటు ఉండదు. చాలా నామ్స్ ఉంటాయి, ఆ నామ్స్ అన్ని ఫిల్ఫిల్ చేయాలి, ఫార్మాలిటీస్ ఉంటాయి, ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ఫిల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అదే గోల్డ్ లోన్ అయితే డైరెక్ట్గా గోల్డ్ తీసుకుని బ్యాంకులో చూపిస్తే కనుక ఇమీడియట్గా మీకు లోన్ వచ్చేస్తుంది. ఆ లోన్ రీపేమెంట్ అనేది ఈఎంఐల రూపంలో ఇస్తే కనుక మరింత మంది అట్రాక్ట్ అయ్యి గోల్డ్ని బ్యాంకుల్లో పెట్టి డిపాజిట్ చేసి లోన్లు తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆర్బీఐ యొక్క అభిప్రాయం. అందుకే ఆ సిస్టమ్ని పెట్టింది. అంటే ఈ రూపంలో దాచుకున్నటువంటి గోల్డ్ని బ్యాంకులకు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇదొక లేటెస్ట్ అప్డేట్. ఇక ఇటీవల తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏంటంటే అసలు గోల్డ్ని సంబంధించి దిగుమతిని తగ్గించాలి. దీని కారణంగా ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి క్వాంటిటీ తగ్గిపోతుంది, కాబట్టి దిగుమతి తగ్గించాలి గోల్డ్ది అనేటువంటి ఒక అభిప్రాయం కేంద్ర ప్రభుత్వంలో ఉంది. అందుకే కేవలం 20,000 రూపాయలకే తులం బంగారం వచ్చేలాగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అది ఎలా వస్తుంది అని అంటే 9 క్యారెట్స్ నాణ్యత గల బంగారాన్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల షాపుల్లో తులం బంగారాన్ని కేవలం 20,000 రూపాయలకే వచ్చేలాగా ఏర్పాట్లు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో కూడా చర్చించింది. అయితే ఇంకా అది క్యాబినెట్లో అప్రూవల్ కాలేదు, బయటికి రాలేదు. బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదో రెండోది. ఇక మూడోది వచ్చేసి రోజ్ గోల్డ్ అని ఉంది. అంటే 18 క్యారెక్టర్లు, దాన్ని రోజ్ గోల్డ్ అంటున్నారు. 18 క్యారెక్టర్లు ఉండేది. ఇప్పుడు మనకి 24 క్యారెట్ల బంగారం 100కి 100% నాణ్యమైనటువంటి బంగారం. ఇక 22 క్యారెట్ల బంగారం అనేది నెక్స్ట్ నాణ్యత కలిగినటువంటి బంగారం. ఎక్కువ మంది 22 క్యారెట్ల నాణ్యత గల బంగారమే కొనుగోలు చేస్తూ ఉంటారు ఆభరణాల రూపంలో కూడా. 18 క్యారెట్లు రీసెంట్గా బాగా వినియోగిస్తున్నారు అనేది కూడా షాపులు వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే దాన్ని రోజ్ గోల్డ్ అంటూ ఉన్నారు. దాన్ని కూడా ఎక్కువ మంది వినియోగిస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. అంటే నాణ్యత తగ్గే కొద్దీ తులం బంగారం రేటు కూడా తగ్గిపోతుంది. అందుకే ఇప్పుడు 9 క్యారెట్స్ల బంగారాన్ని కూడా తీసుకొచ్చి మార్కెట్లో తులం బంగారం 20,000కి ఇప్పించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే కేవలం గోల్డ్ ఇంపోర్ట్ని తగ్గించాలి. అది తగ్గిస్తే కనుక భారత ఆర్థిక వ్యవస్థ కుదుపులు ఏవైతే ఉన్నాయో ఫ్లక్చువేషన్స్ అవి తగ్గిపోతాయి అనేది ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. అందుకే కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రయోగాలు చేస్తుంది. మరోవైపు గోల్డ్కి సంబంధించిన బాండ్స్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. గోల్డ్ బాండ్స్ని రిలీజ్ చేసి మీకు ఎంత డబ్బు ఉంటే అంత గోల్డ్ కొనుక్కోవచ్చు. అంటే షేర్ మార్కెట్ మాదిరిగా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా అయితే ఈఎంఐల వెసులుబాటు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు. ఇది ఒక గోల్డెన్ ఆఫర్ కింద భావిస్తూ ఉన్నారు. సో గోల్డ్ని వీలైనంత వరకు దాచుకోకుండా నిరర్ధక ఆస్తి కింద పడేయకుండా, ఇంట్లో అది పడేయకుండా మీరు బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకుంటే కనుక ఇంకో దానికి వినియోగిస్తే ఆటోమేటిక్గా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఎంత కొంత వస్తుంది, లిక్విడిటీ పెరుగుతుంది, అదొక ప్రాఫిట్. రెండు, ఈ గోల్డ్ దిగుమతులను తగ్గించుకుంటే కనుక భారత ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఫారిన్ కరెన్సీకి సంబంధించి ఫ్లక్చువేషన్స్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. అల్టిమేట్గా భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అందుకే వీళ్ళంతవరకు గోల్డ్ని బయటికి తీసుకురావాలి, ఎలా రాగలము అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఈఎంఐల సిస్టమ్ తీసుకొచ్చారు గోల్డ్ లోన్ మీద. బహుశా ఇది చాలామందిని అట్రాక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ప్రత్యేకించి ఎంప్లాయీస్కి అవసరమైనప్పుడు గోల్డ్ పెట్టేసుకుని తీసుకొచ్చుకుని ఈఎంఐల రూపంలో చెల్లించి మళ్ళీ తీసుకొచ్చుకునేటువంటి వెసులుబాటు అనమాట. సో ఈ వెసులుబాటు కొంచెం అట్రాక్ట్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. సో నిజంగానే ఈ స్కీమ్ అట్రాక్ట్ చేస్తుందా, ఇళ్లలో దాచుకున్నటువంటి బంగారాన్ని బ్యాంకులకు తీసుకురాగలుగుతుందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.